వాతావరణం ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకి అవసరమైన అంశం. అలాంటి వాతావరణ వివరాలు అందించడంలో భారత వాతావరణ శాఖ 150 ఏళ్లుగా, విశాఖ వాతావరణ కేంద్రం 52 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. అనేక పరికరాలు వినియోగించి ఉష్ణోగ్రతలు, గాలిలో మార్పులు, అనేక వాతావరణ మార్పులను నమోదు చేస్తున్నాయి. ఆ నమోదు చేసిన వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. గతంలో బయట దేశాల నుంచి ఈ పరికరాలను దిగుమతి చేసుకునేవారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ఇప్పుడు కొన్ని పరికరాలను మన దేశమే తయారు చేసుకుంటోంది. వాటి వివరాలను అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటు చేశామంటున్న విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రజలకు వాతావరణ సమాచారాన్ని తెలియజేయడంలో భారత వాతావరణ శాఖ 50 ఏళ్లు, విశాఖపట్నం వాతావరణ కేంద్రం 52 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రంలో ఉన్న పరికరాలు, వాటిని వినియోగించి ప్రజలకు ఏ విధంగా వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారో ప్రత్యక్షంగా తెలియజేసే కార్యక్రమాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చేపట్టారు. వివిధ పరికరాలన్నీ కూడా ప్రదర్శనగా ఉంచి వాటి యొక్క ఉపయోగాన్ని తెలియజేసేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చేశారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ శాఖ ముఖ్యాధికారి కె జగన్నాథ్ కుమార్ ఉన్నారు. అసలు విశాఖపట్నం వాతావరణ కేంద్రంలో ఉన్నటువంటి పరికరాలు, వాటిని ఏ విధంగా వినియోగిస్తారో వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ ముఖ్యంగా వాతావరణం అనేది చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనది. ప్రజలకు, మత్స్యకారులకు, సముద్రయానం, విమానయానం అందరికీ కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం సమాచారాన్ని ఇస్తుంది. వాతావరణ సమాచారం ఏ విధంగా ఈ సమాచారాన్ని ఇస్తారు? ఏ ఏ పరికరాలు మీరు వినియోగిస్తారు? భారత వాతావరణ శాఖ 151వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత వాతావరణ శాఖ 1875 జనవరి 15వ తేదీన ఏర్పాటైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 151 ఏళ్ల తన ప్రస్థానాన్ని, ప్రభావవంతమైన తన వినియోగాన్ని జనాలకు తెలియజేస్తూ ప్రతిభావంతంగా, ప్రవర్ధమానంగా తన సేవలను దేశ ప్రజలకు అందిస్తూ ఉన్నది. భారత వాతావరణ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న ఈ తుఫాను హెచ్చరిక కేంద్రం కూడా తన ప్రస్థానాన్ని 52 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ మేము అందించే సేవలను వివరించాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఓపెన్ హౌస్ కూడా అరేంజ్ చేయటం జరిగింది. ఇన్నేళ్ల తన గమనంలో ఎన్నో రకాలైన కొత్త అనువర్తన పరికరాలని వినియోగించడం జరిగింది. థర్మామీటర్స్ కానీ, హైగ్రోమీటర్స్ కానీ, ఆటోగ్రాఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవి ఇప్పటికి కూడా కొనసాగుతూ కొత్త పరికరాలని ఇంకా వినియోగించుకోవటంలో మేము వెనుకాడటం లేదు. వాతావరణంలో వర్షపాతాన్ని సూచించే ఇది ఆర్డినరీ రెయిన్ గేజ్ అంటారు. ఈ ఆర్డినరీ రెయిన్ గేజ్ ద్వారా వర్షపాతాన్ని కొలుస్తాము. ఈ వర్షపాతాన్ని కొలవటానికి ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయటం జరిగింది. ఐఎండీ ఆధ్వర్యంలోనే దేశంలో ఆటోమేటిక్ లేదా స్వయంచాలిత వెదర్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేశాము. అంటే వాతావరణం యొక్క పరిశీలనల్ని స్వచ్ఛందంగా, ఆటోమేటిక్గా రికార్డు చేసే పరికరాలు దేశంలో కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా దేశంలో 1200 చోట్ల ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ అంటే స్వయంచాలితంగా ఈ వర్షపాతాన్ని నమోదు చేసే పరికరాలు కూడా ఉన్నాయి. మనిషి యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా వాటికి అవే రికార్డు చేసి శాటిలైట్ ద్వారా ఆ సమాచారాన్ని దేశంలో ఉన్న వివిధ కేంద్రాలకు అందజేయడం జరుగుతుంది. అవి ఆటోమేటిక్ రెయిన్ గేజెస్. ఈ ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ ముఖ్యమైన ప్రాంతాలతో పాటు అగ్రికల్చరల్ స్టేషన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన ప్రాంతాలలో, టూరిస్ట్ ప్రాంతాలలో, ఇంకా అతి ముఖ్యమైన నగరాలలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా అన్ని వెదర్ పారామీటర్స్ని మెజర్ చేసే ఒక పరికరం ఉంది. అది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. అవి ఎక్కడైతే జనం రెగ్యులర్గా వెళ్ళటానికి అవకాశం లేదో అటువంటి ఏరియాస్లో వీటిని ఇన్స్టాల్ చేస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో జనాలు లేదా పరిశీలనకి మాన్యువల్గా అవసరం లేని చోట అవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకున్న అబ్జర్వేటరీ లేదా పరిశీలనశాలల్లో మాన్యువల్ కూడా ఉంటాయి. ఈ మాన్యువల్ పరికరాల్లో ముఖ్యంగా థర్మోమీటర్ లేదా ఉష్ణాన్ని కొలిచే పరికరాలు ఉన్నాయి. వీటిలో రోజులో అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత కూడా రికార్డ్ అవ్వాలి. కాబట్టి మాక్సిమం టెంపరేచర్ థర్మామీటర్, మినిమం టెంపరేచర్ థర్మామీటర్స్ కూడా ఉన్నాయి. ఇక డ్రై బల్బ్ అంటే గాలి యొక్క డైరెక్ట్ ఉష్ణోగ్రతను తెలియజేసే డ్రై బల్బ్ టెంపరేచరు. అంటే ఈ సమయంలో ఈ ప్రదేశంలో ఎంత ఉష్ణోగ్రత ఉందో తెలుసుకోవాలంటే ఈ డ్రై బల్బ్ టెంపరేచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సంతృప్తమైన గాలిలో తేమ ఎంత ఉందో తెలుసుకోవడానికి వెట్ బల్బ్ థెర్మామీటర్ అనేది తీసుకుంటాం. ఈ డ్రై బల్బ్, వెట్ బల్బ్ థెర్మామీటర్ ద్వారా గాలిలో ఉన్న తేమ యొక్క శాతాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఇక ఈ పరికరాలు ఉంటూ సెల్ఫ్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఆ సెల్ఫ్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నిరంతరం 24 గంటలు కూడా రికార్డ్ చేస్తాయి. రోజుకు ఒకసారి ఈ చార్ట్ని మార్చి మనం ఆ డేటాని ప్రిజర్వ్ చేయొచ్చు. రోజులో
ఎగ్జాంపుల్ 3 గంటలకి టెంపరేచర్ కావాలంటే 3 గంటల టెంపరేచర్ దీంట్లో దేని అడ్వాంటేజ్ దానికి ఉంది. మీకు ఇన్స్టంటేనియస్ టెంపరేచర్ కావాలంటే అది తత్కాలంగా ఆ కాలంలో వెళ్ళి చూడగలుగుతాం. ఇక తేమను చూసే పరికరం ఉంటుంది, దాన్ని హైగ్రోగ్రాఫ్ అంటారు. ఇది తర్వాత గాలి యొక్క పవన దిశ, పవన ధృతి రెండింటినీ తెలుసుకోవటానికి, అంటే గాలి ఏ దిశ నుంచి వస్తుందో తెలుసుకోవటానికి ఇది విండ్ వేన్ అంటారు. అది ఎనిమోమీటర్ అంటారు, గాలి ఏ వేగంతో వస్తుందో తెలియజేశారు. ఇక బ్రైట్ సన్షైన్ అవర్, తీక్షణమైన సూర్యరశ్మి వచ్చినట్లయితే అది టోటల్ సోలార్ అవుట్పుట్ అంటారు. దాన్ని బట్టే మీకు ఈ ఉష్ణోగ్రతలు అవి కూడా ఏర్పడతాయి. అది ఒక రీసెర్చ్ గురించి ఈ బ్రైట్ సన్షైన్ అవర్స్ను కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మేఘం లేనప్పుడు, మేఘరహితంగా ఉన్నప్పుడు బాగా ఎక్కువగా ఈ కార్డు కాలుతుంది. ఇది సమ్మర్లో ఉంటే లాంగ్ కార్డ్ ఉంటుంది, వింటర్కి షార్ట్ కార్డ్ ఉంటుంది. ఈక్వినాక్టియల్ పీరియడ్ అంటారు, అంటే సమానంగా ఉండే ఒక పీరియడ్ ఉంటుంది, విషవత్తులు అంటారు. ఆ టైంలో మీకు ఈక్వినాక్టియల్ కార్డ్స్ని వాడతారు. ఇక భూ ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రతలు, తేమ మరియు ఇతర వాతావరణ పారామితులు తెలుసుకోవటానికి ఈ రకమైన పరికరాలని వాడుతున్నాం. భూ ఉపరితలం నుంచి రమారమి 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉష్ణోగ్రతలు, తేమ మరియు గాలి దిశ, గాలి యొక్క గమనం, గాలి యొక్క స్పీడ్ లేదా వేగం తెలుసుకోవాలంటే మీరు ఆ పర్టికులర్ హైట్కి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ని పెట్టి చూడటం అవుతుంది. కానీ నిరంతరంగా 20 కిలోమీటర్ల వరకు ఎలాఫ్ట్ మీకు కావాలంటే ఒక పరికరం ఉండాలి. దాన్నే రేడియో సౌండే, రేడియో విండ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థ ద్వారా ఈ బెలూన్ యొక్క తత్కాల దిశ, దాని యొక్క స్థితి, ఏ ప్రదేశం నుండి ఎంత ఎత్తులో ఉందో తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అందుకని ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఒక బెలూన్కి ఈ ఇన్స్ట్రుమెంట్ని అటాచ్ చేసి రిలీజ్ చేస్తాం. ఈ బెలూన్ ఏమో ఒక లాంచ్ వెహికల్ లాగా, రాకెట్ లాగా పనిచేస్తుంది. మన భూ ఉపరితలం నుంచి ఇంచుమించు ఒక 20-30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న వాతావరణ పరిస్థితుల్ని అది రికార్డ్ చేస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అంతకుముందు జిన్యాంగ్ అనే ఒక కొరియా, చైనా, జపాన్, ఫ్రాన్స్ ఇటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భారతదేశంలో మనం స్వయం సమృద్ధితో మన పరికరాలను మనమే చేసుకోవటం జరుగుతుంది. ఇవి లేని రోజుల్లో రోజుకి 2 సార్లు వేస్తాం. మిగతా 2 రోజుల్లో చిన్న బెలూన్ రిలీజ్ చేస్తాం, దాన్ని పైలట్ బెలూన్ అంటాము. దాంట్లో విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్ మాత్రమే వస్తాయి. ఇది దీంట్లో టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడు, విండ్ డైరెక్షను, ఎయిర్ ప్రెషరు 5 పారామీటర్స్ దీంట్లో వస్తాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఎవరికి ఈ సమాచారాన్ని ఇస్తుంది? ఏ రంగాల వారికి, ఎవరికి, ఏ సంస్థలకి? నిజానికి వాతావరణం యొక్క ప్రభావం ఉండని వ్యవస్థ ఏమీ ఉండదు. దేశంలో ఉన్న వివిధ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా అగ్రికల్చర్, వ్యవసాయ ప్రధానమైన మన దేశం, ఈ అగ్రికల్చర్ అనేది ఇంపార్టెంట్. ఈ వ్యవస్థకు కూడా మనం వాతావరణ పూర్వానుమానాలు, హెచ్చరికలు అందజేయడం జరుగుతుంది. మత్స్యకారులకు ఇవ్వడం జరుగుతుంది, నౌకాయానంగా ఇవ్వడం జరుగుతుంది, హైవే లేదా భూ ఉపరితల రవాణాకు కూడా అందజేయడం జరుగుతుంది. మరి దీని నుంచి బాగా ముఖ్యంగా తుఫాన్లు అలాంటివి వచ్చేటప్పుడు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్ షోర్, ఆన్ షోర్ డ్రిల్ కానీ, రైల్వేస్ కానీ, మిగతా ఆర్గనైజేషన్స్ అన్నింటికీ కూడా వీటిని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీ లెవెల్ వరకు వాతావరణ సేవలు వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో మా యొక్క నినాదం ఏంటంటే హర్ హర్ మౌసం, హర్ ఘర్ మౌసం, అంటే ప్రతి ఇంటికి కూడా వాతావరణ సేవలు అందించడం. అంటే డైరెక్ట్గా మీకు వెళ్ళవు, కానీ మీరు ఒక సెల్ ఫోన్లో కానీ దేంట్లో అయినా మీ ఇంటి దగ్గర ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. ఇవి నిరంతరం ఒక ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉన్న వ్యవస్థ. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ కొత్త కొత్త మార్పుల్ని పుణికిపుచ్చుకుంటూ అవసరానికి తగ్గట్టుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుంటూ ఇతోధికంగా దేశంలో ఉన్న వివిధ వ్యవస్థలకి సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో నూతన సాంకేతిక పరికరాలను వినియోగించుకుని ప్రతి ఇంటికి కూడా వాతావరణాన్ని అందించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో భారత వాతావరణ శాఖ విశాఖపట్నం వాతావరణ కేంద్రం పనిచేస్తోంది. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా సేవలు అందించి ప్రజలందరికీ కూడా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తక్షణమే అందించేటువంటి నూతన సాంకేతికను వినియోగించుకుని ముందుకు వెళ్ళడానికి సంసిద్ధమవుతోంది విశాఖపట్నం వాతావరణ కేంద్రం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.